లాస్ట్ అక్టోబర్లో వరుణ్ వాళ్ళ జాబ్లో దే హ్యావ్ ఇన్ఫార్మ్ హిమ్ దట్ హిస్ జాబ్ ఇస్ అట్ రిస్క్ అన్నమాట. రిస్క్ అని చెప్పినప్పుడు అది అక్టోబర్లో చెప్పారు. జాన్ వరకు టైం ఉంది అండ్ దెన్ హీ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ ఎన్హెచ్ఎస్లోనే విదిన్ హిజ్ ఓన్. అక్కడ ఎన్హెచ్ఎస్ లోపలనే ఇంటర్నల్గా కూడా ఇంటర్నల్ రోల్స్లో కూడా అప్లై చేయొచ్చు అని చెప్పినప్పుడు ఈ ట్రైడ్ ఎన్నో అప్లై చేసుకుని వచ్చారు. చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. అన్నీ కూడా సెలెక్టెడ్ అన్న స్టేజ్ ఆల్మోస్ట్ అట్లనే లాస్ట్లో రిజెక్షన్. అలా జాన్ అంతా కూడా రిజెక్షన్. మార్చ్ ఇస్ ద ఎండ్ డేట్, ఇంకా టర్మినేటింగ్ ద జాబ్ అన్నమాట. మెయిల్ రిటర్న్. సో జాన్ అయిపోయింది, ఫెబ్ అయిపోయింది, మార్చ్లో తెలిసింది. ఇంకా ఈ లోపు కూడా హీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అదర్ జాబ్స్ అవుట్ సైడ్. దాదాపు వందల జాబ్స్ కూడా ఎన్హెచ్ఎస్ అప్లై చేశారు బయట. ఒక్కటి కూడా అసలు సెలెక్ట్ కాలేదు. అయితే అసలు కనీసం అప్లై చేసిందైనా కూడా సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకైనా ఆ ప్రాసెస్ అయినా పిలవాలి కదా. అసలు ఆ స్టెప్, మొట్టమొదటి స్టెప్ కూడా జరగలేదు. సో మార్చ్కి జాబ్ అయిపోయింది. దెన్ ఇంకా యూ మేడ్ యువర్ రెడెంటిటీ అని ఇంకా దొరకలేదు కాబట్టి సో మీకు విల్ గివ్ యూ ఇది ప్యాకేజ్ అని చెప్పారు. అది చెప్పినప్పుడు మాకైతే ఏం హోప్స్ లేదు. మాకు అది కాదు కావాల్సింది. వీ వాంట్ అ జాబ్, అ రన్నింగ్ జాబ్, సో దట్ మంత్లీ మాకు చర్చ్ రెంటే కానీ మిగతా మా పర్సనల్ హౌస్ రెంటే కానీ ఎక్స్పెన్సెస్లే కానీ మేము అసలు సర్వైవ్ కావడానికి, పోషించబడడానికి ఒక జాబ్ అనేది, కాన్స్టెంట్ జాబ్, కరెంట్ జాబ్ అనేది ఉంటే బాగుంటుంది అని అది మా కోరిక. వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ మాకు అనంత కాదు అని స్టిల్ వి ప్రేడ్, వి బిలీవ్. అయితే మార్చ్ అయిపోయినా కూడా ఏప్రిల్ శాలరీ కూడా ఇచ్చారు, ఒక 1 month శాలరీ. ఆ తర్వాత మాకైతే 0 savings, నో సేవింగ్స్ ఇన్ ఆ బ్యాంక్స్. తర్వాత అసలు రేపు ఫ్యూచర్ ఎట్లుంటుందని కూడా ప్లాన్ కూడా ఏమీ లేదు, బ్యాకప్ ప్లాన్ నథింగ్. మాకు అప్పటికి చాలా అప్పు ఉంది. అయితే అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా ఆ ఫెబ్లోనే, దో జాబ్ తీసుకున్నప్పుడు కూడా ఫెబ్లోనే యూ నీడ్ టు స్టార్ట్ పేయింగ్ ఇంట్రెస్ట్ అని కూడా అన్నారు. సో అప్పు తీర్చడం కాకుండా కూడా ఇంట్రెస్ట్ కట్టడం అన్నమాట. సో అసలు ఇంకా మొత్తం చేతులెత్తేసాం దేవుడి దగ్గరికి. ఇంకా we surrendered ourselves. Then in the month of I think end of April we got a package. అది ఇచ్చారు. మేమేం చేస్తామంటే మేము ఒక్క పెన్నీ కూడా మేము పెట్టుకోలేదు. వచ్చినట్టంతా కూడా వరుణ్ గారు అన్నారు. అది వస్తే మనము డిపాజిట్ కట్టి ఇల్లు కూడా ఒకటి తీసుకొచ్చాము. దేవుడు అంత దాకా ఇచ్చాడు. కానీ వి ఆల్వేస్ బిలీవ్, మేమైతే ఇది నాదైతే ఎప్పుడు కూడా వి వాంటెడ్ డెట్ ఫ్రీ లైఫ్. అంతే, అప్పు లేని జీవితం మాకు కావాలి. మాకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, కారు లేకపోయినా పర్వాలేదు, మాకు గోల్డ్ లేకపోయినా పర్వాలేదు, ఇదంతా కాదు, అప్పు లేని జీవితం మాకు కావాలి. అది మేము చనిపోయే లోపల కూడా ఎవరికి ఎటువంటి బాకీ రుణము మేము ఉండద్దు అనేది, ఎస్పెషల్లీ ఫ్రమ్ Romans 8:13 except for love owe nobody any debt except for love అని అదే వి ఫాలో. అంటే ప్రేమ తప్పించి అన్ని మన ప్రతి రుణం మనం తీర్చాల్సిందే ఎక్సెప్ట్ ఫర్ లవ్. లవ్ ఎందుకన్నాడు అవును అక్కడ అంటే ప్రేమ ప్రతి దినం మనం ఒకరికి రుణస్తులు కానీ వీ హ్యావ్ టు షో లవ్ టు అదర్స్ ఎవ్రీ సింగిల్ డే. ఐ పే యూ డెట్ అనే రీతిగా దిస్ ఇస్ మై డెట్ దట్ ఐ వాంట్ టు రీపే టు యూ అని లవ్ వీ షుడ్ రీపే ఇన్ దట్ వే. అందుకే ఎక్సెప్ట్ ఫర్ లవ్ అని అది వీ ఫాలో. అయితే వచ్చినట్టు కార్ లోన్ ఉంది మాకు 3 years నుంచి. ఆ కార్ లోన్ క్లియర్ చేసేసాం. పర్సనల్ లోన్ ఉంది, ఆ పర్సనల్ లోన్ క్లియర్ చేసేసాం. ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో అది ఇప్పుడు కొన్ని ఏళ్ళ క్రితం ఇల్లు కొనుక్కుందామని తీసుకున్న అప్పు, అంటే ఇంత అంత అప్పు కాదు. రిమెంబర్, ఎవ్రీ penny we have cleared our debts. Today we stand here
వితౌట్ ఎనీ డెట్స్. హల్లెలూయా. దేవుడు, అది దేవుడికి మహిమ. ఎందుకంటే దట్ వాజ్ మై డ్రీమ్, నా విష్, మై డిజైర్. భూమి మీద దేవుడు ఎప్పుడు వస్తాడో, దేవుడు రాకడ అయినా కూడా, ఆర్ మేము చనిపోయే ముందు ఒక్క అప్పు లేకుండా జీవించాలనేది మా ఆశ. అది మేము గతంలో కూడా సొంత వారాన్ని జస్ట్ ఉచితంగా మేము బ్యాంకులో లోన్ తీసుకొని దాదాపు కొన్ని లక్షలు మేమే వారి అప్పు మేము తీర్చాం. టుడే గాడ్ హ్యాస్ క్యాన్సిల్డ్. ఏ విధంగా అయితే మా అప్పులు దేవుడు తీర్చాడు. సిలువలో ఆయన మన ఒక పాపాన్ని అన్నిటి కొట్టివేశాడు. హీ క్యాన్సిల్డ్ ఆల్ అవర్ సిన్స్ అవే ఆన్ ద క్రాస్. ఇన్ ద సేమ్ వే అసలు మా అప్పు తీరినందుకు అది కాదు, జీసస్ అంటే నాకు అది హౌ గాడ్ హెస్ రిలేటెడ్ దట్ సిచ్యువేషన్ అంటే, ఒకరికి మీరు చూడండి, ధనవంతులను, ఆ యజమానులను, ఆ ఒక సర్వెంట్ ఉంటే లక్షల మిలియన్స్ అప్పు ఉంటే ఆ యజమానులు ఫర్గివ్ చేస్తారు. బయటికి వెళ్ళి తన కిందున్న పనివాడితో ఏమంటాడు, నాకు తీర్చలేదని డిమాండ్ చేసినప్పుడు యజమానుడికి అది తెలిసినప్పుడు ఏం చేస్తాడు, నేను నిన్ను నీదంతా తుడిచివేసిస్తే నువ్వు ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తావా అని చెప్పి జైల్లో పెట్టి లైఫ్ అంతా తీర్చుకుంటుండాలి అప్పు అని చెప్పి. ఒకరికి ఆ అప్పు ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ అవుట్ ఆఫ్ నో వేర్, అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చి ఆ అప్పంతా కొట్టివేసేస్తే ఎంత ఆనందం ఉంది అంటే చూడండి. ఇమాజిన్, రేపు మీకున్న అప్పు అంతా తుడిచివేసేసి ఫ్రమ్ టుమారో యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, మీకు వచ్చే జీతం మీకే ఉంది. ఫ్రమ్ టుమారో యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, మీకు వచ్చే జీతం మీకే ఉంది. ఎంత సంతోషం ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే గాడ్ హ్యాస్ క్యాన్సిల్డ్ అవర్ డెట్స్ లైక్ దట్. పాపము అనే అప్పుని సిలువలో కొట్టివేసేసి హీ క్యాన్సిల్డ్ అవర్ సిన్స్ సో దట్ మనం ఏది కూడా దేవుడికి వేసేకి మనం తీసుకొచ్చి పే చేసే రీతిగా లేకుండా అంత ఫ్రీగా ఆ సిచ్యువేషన్ నా కళ్ళు తెప్పించింది. అంత ఫ్రీగా గాడ్ హ్యాస్ క్యాన్సిల్డ్ ఆ సిన్స్ అవి సో దట్ వీ డోంట్ నీడ్ టు థింక్ ఇంట్రెస్ట్ కట్టాలి, వారికి రీపే చేయాలి, వీరికి రీపే చేయాలి. అంత దేవుడు చేసిన కార్యం అది. ఎంతగా అంటే కూడా మేము నిశ్చయంగా అప్పటికప్పుడు మేము డిపాజిట్ కట్టి కూడా తీసుకోవచ్చు, కానీ వి డోంట్ వాంట్ దట్. దానికి దేవుడు హగ్గై నుంచి కూడా దేవుడు మాట్లాడాడు. చూడండి, హగ్గై 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ హగ్గై 1st chapter verses 2 to 4. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని నీ జనులు చెప్పుచున్నారని. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంపి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా కావచ్చు. అక్కడ చూడండి, అంటే దేవుడు ఎంత క్లియర్గా మాట్లాడారంటే, మాకు నిజం కూడా మేమున్నది ఒక 1 bedroom ఇల్లు. మీరు నమ్ముతారో నమ్మరు, మేము ఎప్పుడు చెప్పలేము. ఎప్పుడు చిన్నిళ్ళు అంటారు. 1 bedroom ఫ్లాట్లో మేము ఉంటాం, 4 ఒక కుటుంబంగా. మాకు తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు మూవైపు తీసుకోవచ్చు, కానీ దేవుడు మాకు పెట్టిన భారము ఇక్కడ ఉండి, ఇక్కడ ఆయన మందిరం పాడైపోతుంటే వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. We want to spend our penny into God's kingdom. దేవుడు ఆ 3 నెలలు జాబ్ లేనప్పుడు, అయితే మేము అన్ని తీర్చుకున్నాక ఇప్పుడు ఆయన మాకు పోషించడానికి కావాలి కదా. మేమేమనుకున్నాం, ఒక మంత్కి మాత్రం రెంట్కి ఎక్స్పెన్సెస్ అన్నిటికీ వచ్చిన దాంట్లో ఆ ప్యాకేజ్లో పక్కన పెట్టుకొని వి వాంటెడ్ టు అది సేఫ్ సైడ్గా అట్లా ఉంచుదాం, బ్యాకప్ లాగా కొంచెం ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉంచి ఈ లోపు ఏదైనా జాబ్స్ అప్లై చేస్తే అది వస్తుంది కదా, ఆ తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ అని అనుకొని పెట్టుకున్నాను. అసలు ఏమైందో తెలియదు. ఆల్ ఆఫ్ అ సడన్ నేను ఆ గ్యారంటీతో ఉన్నాను. తర్వాత అడిగాను వాళ్ళు ఒకసారి చెక్ చేసి చెప్పమన్నప్పుడు ఎక్కడ లేవు అన్నాను. ఐ వాజ్ షాక్డ్. అసలు ఎలా అంటే వి స్టార్టెడ్ పానికింగ్. రెంట్ ఇప్పుడు ఎలా కట్టాలి 3 daysలో అని. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇనఫ్ మనీ. అప్పటికప్పుడు ఐ అప్లైడ్
ఫర్ అన్ ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఎంత అంటే వరుణ్ గారి శాలరీ ఎంత ఉంటుందో అంత అప్లై చేశాను నేను. ఇట్స్ నాట్ ఈజీ. ఎవ్రీ డే దే చార్జ్ అంత ఓవర్ డ్రాఫ్ట్. అప్పటి వరకు ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుని ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నాక అలా మేము సస్టైన్ అయ్యి ఇది ఎవ్వరికి మేము చెప్పలేదు. జూన్ అండ్ జూలై సంఘస్థులు దేవుడు వారు ద్వారా మాట్లాడి దే హ్యావ్ హెల్ప్ టువర్డ్స్ పేయింగ్ ద రెంట్, టువర్డ్స్ పేయింగ్ ఫర్ ద చర్చ్ రెంట్. సంఘము రెంట్ కోసం పే చేశారు. ఆ బిడ్డలందరినీ కూడా వి థ్యాంక్ యూ, బికాస్ ఎంత కష్టార్జితం తోటి వచ్చిన డబ్బులు మీ ధనము అందరూ కూడా వారే ప్లాన్ చేసుకొని ఈ విధంగా దే హ్యావ్ సపోర్టెడ్. వి నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ. ఇప్పటికి కూడా ఇక్కడ ఉండి దేవుడు సాక్షిగా చెప్తుంది, ఎవరిని కూడా మేము అడగలేదు, చేయి చాపలేదు. 100 pounds కూడా మేము అడగలేదు. అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని క్యాన్సిల్ చేసేసాం. అన్ని డైరెక్ట్ డెబిట్స్ ఎక్కడైతే ఉన్నాయి అన్ని క్యాన్సిల్ చేసేసాం, మ్యాండేటరీ తప్ప ఎవ్రీథింగ్. అలా పెట్టుకున్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ నుంచి వి స్టార్టెడ్ పేయింగ్ రెంట్. ఆ రెంట్ ఆ తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ జూలై దేవుడు అవుట్ ఆఫ్ నోవేర్ ప్రభువుని ప్రేరేపించి ఇక్కడ ఉండడం లేదు, కానీ సడన్గా అలా ఇట్లా ఒక జాబ్ ఉంది అని చెప్పి ఫార్వర్డ్ చేశారు. మీ చర్చ్లో ఎవరికైనా ఉంటే చెప్పండి, నాకే కావాలి ప్రభు అని అంటే అక్కడ వెంటనే 2 daysలో CV పంపించేసారు. వాళ్ళు అంటున్నారు 16 years of religious experience, why does he want to come here అని అంటున్నారు. అన్నప్పుడు వాళ్ళకి ఏ రీజన్స్ తెలియదు, కానీ బట్ స్టిల్ 12 people దే ఆల్రెడీ ఇంటర్వ్యూ. ఒక క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ అయిపోయారు, సెలెక్ట్ చేసేసుకున్నారు, మంచి క్వాలిఫైడ్ పర్సన్ అని కూడా పెట్టేసుకున్నారు. తిని చెప్పాక ప్రభు చెప్పాక ఆ తర్వాత జస్ట్ ఓకే చెప్పినందుకు రెఫర్ చేసినందుకు లెట్స్ ట్రై అని చెప్పి ఇంటర్వ్యూ చేశారు. అట్లా ట్రయల్ లాగా అట్లా జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ అని వెళ్ళి అటెండ్ అయినప్పుడు దే వర్ వెరీ ఇంప్రెస్డ్. ఆ రోజే దే కన్ఫర్మ్. అప్పటి వరకు మీరు నమ్మరు, అండ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ 4 months ఆఫ్ కంటిన్యూస్గా కూర్చొని జాబ్ అప్లికేషన్స్ ఒక్క జాబ్ కూడా 1-2 వచ్చింది. ఒకటి ఆల్మోస్ట్ ప్రెస్టన్, ఇంకోటి ఇంకెంత దూరమో అన్నీ ట్రావెల్ చేసి వచ్చి కూడా నాట్ 1 జాబ్ వాజ్ త్రూ. సో ఈ జాబ్ దేవుడు ఇచ్చారు. దేవర్ లైక్ అసలు దో చెప్పాలంటే బికాస్ నా ప్రార్థన కాదు, ఐ రియల్లీ ఆస్క్డ్ గాడ్, దేవా మాకు రెంట్ కట్టడానికి మా ఎక్స్పెన్సెస్ కొన్ని తీర్చుకోవడానికి వాటికి సరిపడంత జీతం ఇచ్చినా చాలు అని అడగను. ఇదే అడుగు. దేవుడు నిజంగా అదే ఆలోచించి అదే అంతే కరెక్ట్ రెంట్ అండ్ ఎక్స్పెన్సెస్ అంతవరకే, ఒక్క పెన్ని ఎక్కువగా తక్కువగా అంత కరెక్ట్గా దేవుడు ఇచ్చి అప్పటి వరకు కూడా గత కాలంలో మేము పిల్లల్ని కొన్ని ట్యూషన్స్కి పంపించి వాళ్ళని 11+ అని ఇంకా GCSEs అని వాటికి పంపించి దాదాపు 700 pounds ట్యూషన్స్ అయ్యి అట్లా అన్ని మాన్పించేసినప్పుడే అప్పుడే 100 pounds కూడా ఒకరిని అడిగాం చేయాల్సి వచ్చింది. కానీ అన్ని క్యాన్సిల్ చేసి వి స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ దేవుడు నిజంగా నమ్మదగినడు. ఆయన మాట ఇచ్చి సెలవిచ్చే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీతిమంతుల బిడ్డని భిక్షం ఎత్తనీయడు అంటే నిజంగా ఎత్తనీయడు ఆయన. హీ విల్ నాట్ మేక్ ద రైచస్ బెగ్. అదే చేశారు దేవుడు. ఎన్ని నిద్రపట్టని రాత్రులు, కన్నీటి రాత్రులు, అటువంటి సమయంలో కూడా హీ వాజ్ అ ప్రొవైడర్. అయితే జూలై కూడా జాబ్ స్టార్ట్ అయింది. July 6th he started working, అండ్ ఆ వీక్ కూడా మాకు సరిపోలేదు, అంతగా మేము వి వర్ టైట్. ఇది ఎవ్వరికి తెలియదు, ఈ రోజే చెప్తున్నాం సంఘస్థులకి. కానీ ఏ రోజు కూడా మేము ఎక్కడ కూడా వరదలు చూపించలేదు, చెప్పలేదు. అయితే స్టిల్ ఎవరికైనా ఆపదన్నప్పుడు కూడా వీ ప్రొవైడెడ్, వీ హెల్ప్డ్. వాళ్ళకి మా కనీసం ఇదైనా ఉంది కదా అన్నట్టు. జూలైలో మీరు నమ్మరు, అవుట్ ఆఫ్ నోవేర్ ఆల్ ఆఫ్ అ సడన్గా వరుణ్ గారి అకౌంట్లో
ట్యాక్స్ రిటర్న్స్ సరే క్యాల్కులేట్ చేయలేదని 3,700 pounds పుట్టింది. హెచ్ఎంఆర్సీ నుంచి వచ్చింది. అండ్ ఆల్ ఆఫ్ సడన్ అదే మంత్ ఎన్హెచ్ఎస్ వారు ఏం క్యాల్కులేషన్స్ దే హ్యావ్ పుట్ ఇన్ అగైన్ ఇంకో మంత్ సాలరీ. జాబ్ వదిలేసి ఆల్రెడీ ఫ్యూ మంత్స్ అయిపోయింది. మీరు నమ్మరు, నా ఓవర్ డ్రాఫ్ట్ నేను ఎంత తీసానో అంత ఓవర్ డ్రాఫ్ట్ మనీయే దేవుడు ఇచ్చాడు. నౌ ఐ మీన్ పాజిటివ్. హల్లెలూయా. ఇది దేవుడికి మహిమ కలుగుగా. నేను అన్నాను అప్పును తీర్చి ఇప్పుడు మళ్ళీ ఇంకో అప్పు అయింది అని అనుకున్నప్పుడు దేవుడు ఆ ఓవర్ డ్రాఫ్ట్ తీర్చడానికి కూడా నేను ఎంత తీసానో అంతనే దేవుడు. అసలు ఎన్హెచ్ఎస్ లిటరల్గా ఎన్హెచ్ఎస్ కింగ్స్టన్ అని వచ్చింది బ్యాంక్ స్టేట్మెంట్. ఇదేంటి కింగ్స్టన్ ఆ హాస్పిటల్ అయిపోయింది, జాబ్ అయిపోయింది, కొన్ని నెలలు అయిపోతే కూడా ఎందుకు వేస్తానని మాకు అసలు అర్థం కాదు. మనకి కళ్ళకి ఆశ్చర్య రీతి, ఊహించని రీతి ఉంటే అంట ఆయన కార్యం, వివరించలేము కూడా. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మాకు ఈరోజు ఇది చాలదా? ఏ రోజుకి ఏ నాటి కీడు, ఏ నాటికి అది ఇస్తున్నాడు దేవుడు. ఏ రోజుకి అనుదిన ఆహారం ఇస్తున్నాడు. ఇది చాలు మాకు అనుకున్నాం. మాకేది అవసరం. దేవుడు పని మాత్రం ఆపకుండా జరగడమే ఇది దేవుడి పని. ఇందుకే we wanted to, as a thanksgiving, we wanted to do this. Not for anything. దేవుడు చేసిన దానికి, ఆయన కార్యాలు వివరించడానికి మేము అనుకున్నాం. నేను అన్నది వరుణ్ గారు అన్న ఈ ప్యాకేజ్ ఇవన్నీ చెప్తే పీపుల్ విల్ థింక్ ఓ మనం ఎంతో మనకు అందరికి మనకి ఇంత వచ్చింది అంత వచ్చింది మన మీద. నేను దేవుడు ఏది చేసినా వీ హ్యావ్ టు టెస్టిఫై అంతే. మీరు నమ్మరు, వి ఆల్మోస్ట్ అంత కలిపే 50,000 pounds దేవుడు ఇచ్చాడు. అవుట్ ఆఫ్ నో వేర్ అన్ని తీర్చేసి కూడా God has put us. ఇప్పుడు మాకేమి we don't have any single penny for what we have received, but అనుదిన ఆహారం మాకు ఇచ్చాడు. నా జాబ్ దేవుడు, మరి వరుణ్ గారి జాబ్, అది మాకు చాలా. దాంతో పిల్లలు అంటారు అందరికి ఇల్లులు ఉన్నాయి మనకు లేదు అని. దేవుడు ఇస్తాడు నాన్న, దేవుడు ఇస్తాడు అనే చెప్తున్నాం. వారికి మాకేం ఆశ లేదు. చేసేటప్పుడు మేము చేస్తాం. దేవుడు ఒకవేళ అనుమతిస్తే తీసుకుంటాం. కానీ ఈ ఇల్లు తీసుకోవాలి ఈ లెవెల్లో ఆ ఆశ ఏమీ లేదు. ఆయన పని కోసమే మా ప్రయాస అంతా కూడా. ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ బలపడాలనేది ఆశ, ఆ వాంఛ అంతే. అండ్ అది జాబ్ అయితే నాది కూడా. నేను అంటే చూడండి, ఈ ఎవరైతే మాటలు అన్నారో ఇంత తప్పు ఉంది అంత తప్పు ఉంది అన్నవారు, మీకు లైఫ్ అంతా పడుతుంది తీసుకోవడానికి మీ అప్పు అని ఎగతాళి చేసిన వారు దేవుడు ఎలా చేశాడంటే నిజంగా, అంటే జోయల్ 2:25 ప్రకారం వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ 7 times గాడ్ విల్ రీపే అనే రీతిగా నిజంగా దేవుడు అది నెరవేర్చాడు. He will restore and he will restore not just family, relationship, even finances, everything. ఇదేమి ఏదో మోటివేషనల్లో ఆర్ ఏదో మిమ్మల్ని బిలీవ్ చేయడానికి నమ్మడం కాదు. మాకు జరిగింది మేము చెప్తున్నాం అంతే. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, హీ ఈస్ ఫెయిత్ఫుల్ అంతే. ఆయన నమ్మదగిన వాడు. సో అండ్ మాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ అందరు సంఘ యవనస్తులంతా కూడా. వారు నైట్ షిఫ్ట్స్ కష్టపడి హార్డ్ జాబ్స్ చేసిన బిడ్డలు కూడా వారంతటి వారే వచ్చి we want to support you అక్క అని ఈ రెంట్ కట్టారు. అండ్ అది ఇట్ ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. సో అదొకటైతే లాస్ట్ 1 year నుంచి నాకు తెలియదు, సిన్స్ ద జర్నీ వి వెంట్ త్రూ I have developed severe PTSD, post traumatic stress disorder. ఎంతగా అంటే క్లాస్ట్రోఫోబియా అని అంటారు. ఏదైనా టైట్ స్పేసెస్ ఉంటే సఫోకేషన్ అన్నమాట. ఊపిరి ఆడదు. మేము లాస్ట్ ఇయర్ ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు I was telling Varun, I want to get out of this flight quick. I want fresh air. ఊపిరి ఆడని పరిస్థితుల్లో కూడా I was go through అయినా జర్నీకి, స్ట్రెస్కి, బ్రీదింగ్ డిఫికల్టీస్ వచ్చింది.
ఆయాసం వచ్చింది, ప్రీ డయాబెటిక్ అన్నారు, అండ్ లో బ్లడ్. మేము ఎన్నిసార్లు ఏమికి వెళ్తే అక్కడున్న డాక్టర్కి ఆస్ట్ వేర్ ఇస్ ఆల్ యర్ బ్లడ్ గోయింగ్ అని అంటున్నాడు. ఈసీజీస్ 2 సార్లు తీశారు, అన్ని నార్మల్ ఉంది. ఏదో సమ్ మెడికల్ టర్మ్లో పీవీసీస్ అని అంటారు, అంటే ఐదర్ స్కిప్డ్ హార్ట్ బీట్ ఆర్ ఎక్స్ట్రా హార్ట్ బీట్. అది వి రికగ్నైజ్డ్. సో ఒక మానిటర్, హాల్టర్ మానిటర్ అని దే విల్ ప్లేస్ ఇట్ ఫర్ 24 hours. అది నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్కి వెళ్ళి. ఐ నీడ్ టు పుట్ దట్ ఈసీజీ మానిటర్ 24 hours కంటిన్యూస్గా పెట్టుకుంటే అప్పుడు దే విల్ సీ ఆ బీట్స్, ఆ రిథమ్ కానీ ఆ బీట్స్ ఎందుకు అలా వస్తున్నారు. సివియర్ పాల్పిటేషన్స్, షేకినెస్ అండ్ కళ్ళు తిరిగి పడిపోతుంది కానీ అటువంటి. కానీ ఇంకా డాక్టర్స్ స్టార్టెడ్ వార్నింగ్ మీ. నేనేమి చెక్ చేయకముందే వాళ్ళే దే స్టార్టెడ్ కాలింగ్ మీ, అంటే డయాబెటిక్ రిస్క్ కాబట్టి దే స్టార్టెడ్ సెండింగ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఎవ్రీ 3 monthsకి బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, అన్ని చెకప్ అని ఇవన్నీ తీయడం స్టార్ట్ చేశాను. నేనేం చేశానంటే అప్పటి వరకు వాళ్ళు ఈ డైట్ ఆ డైట్ లేకపోతే బ్లడ్ ఉండాలని ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఇచ్చినారు, అవన్నీ వాడాను. అన్ని వాడి పక్కన అయిపోయాక ఐ స్టార్టెడ్ ఫాస్టింగ్. డే అంతా ఉపవాసం. ఎప్పుడు నా ప్రార్థన అయిపోయి నాకు ప్రార్థన సంతృప్తి వచ్చాక అప్పుడు ఐ వాంటెడ్ టు ఈట్. ఏదో శక్తి కోల్పోతున్నా అన్నట్టుగా. ప్లస్ ఉపవాసం చేసినప్పుడే ఎక్కడి తెలియని బలం. ఏ రోజు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయలేదు, ఏ రోజు పిల్లల్ని చూసుకున్నట్టుగా. పిల్లల్ని చూసుకోవడమే. నేను ఫుల్ టైం ఎంప్లాయీని, అన్నీ చేయడం. కానీ దేవుడు ఏం చేశాడంటే నేను డైట్ ఒక్క 0 నేను పాటించింది కూడా ఏమీ లేదు. ఒక ఫ్రూట్ కానీ ఏమి తినేది. ప్రీ డయాబెటిక్ అన్న డాక్టర్ మొన్న దినమందు టెస్ట్ చేసి ఐ హ్యావ్ దాని నుంచి మళ్ళీ వెనక తెలిపారు. హల్లెలూయా. జస్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకోమని చెప్పారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ బార్డర్లో ఉందని చెప్పారు. అప్పుడప్పుడు షార్ప్ పెయిన్ వస్తుంటుంది హార్ట్లో. ఏదో నైఫ్తో కట్ చేస్తే ఎలా ఉంటుంది పెయిన్, అలాంటి పెయిన్స్ ఒక ఫ్యూ సెకండ్స్ వచ్చి ఆగిపోవడం. ఆర్ బ్రెత్లెస్నెస్. ఇన్హేలర్ ఇచ్చారు, బీటా బ్లాకర్స్ టాబ్లెట్స్ ఇచ్చారు వాడమని. ఐ స్టార్టెడ్ టేకింగ్ ఆల్. అట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని అందరూ అన్నారు, మీరు ఫస్ట్ మీ ఫ్యామిలీ కట్టుకోండి, ఆ తర్వాత అప్పుడు సేవ చేయండి అన్నప్పుడు నేను వరుణ్ గారికి ఒకటే అన్నా, I will be healed only when I'm in God's presence. Amen. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడే నేను ఆ స్వస్థత నేను పొందుకుంటానని చెప్పాను. అండ్ త్రూ అవుట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా మై జర్నీ వాజ్ నాట్ ఈజీ. ఇప్పటికి కూడా ఐ సే దట్, అంటే ఐ కెన్ సే ఐ హ్యావ్ వాటి నుంచి అఫ్కోర్స్ షుగర్ కానీ వాటన్నిటి నుంచి ఓవర్కమ్ అయినా కూడా we know how the enemy is attacking. అది హెల్త్ కాకపోతే ఇంకో విధంగా ఏదో ఒకటి రీతి స్టిల్ వీ హ్యావ్ బీన్ ఫైటింగ్ అంతే ఇన్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. అది దేవుడికి మహిమ కలుగును కాక. అది నా హెల్త్ అయితే గత వారంలో జస్ట్ 3 days బ్యాక్, ఈ మొన్న వెడ్నెస్డే రోజు మేము వరుణ్ జాబ్ నుంచి వచ్చాము. ఇంట్లో ఉండి I was cooking, డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు కీబోర్డ్ తర్వాత ఆడుకుంటున్నారు. నేను సడన్గా బెడ్రూమ్ నుంచి ఇట్లా హాల్వేకి వస్తే ఒక కాలిపోతున్న వాసన వస్తాను. అదేంటిదో నాకు అర్థం కాలేదు. అయితే ఏదో బయటదేమో అని అనుకున్నాను. మేము ఫ్లాట్స్లో బయట నుంచి వస్తుంది ఈ వాసన అనుకుని నేను ఊరుకున్నాను. అయితే మళ్ళీ రూమ్లోకి వెళ్ళాక మళ్ళీ కిచెన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ బెడ్రూమ్ నుంచి మళ్ళీ వాసన వస్తుంది. ఇంకెక్కువైంది, బాగా కాలిపోయిన వాసన వస్తుంది. ఏంటో అర్థం కాలేదు. ఎందుకో డౌట్ వచ్చి వరుణ్ గారు స్నానం చేస్తున్నారు బాత్రూమ్. డౌట్ వచ్చి మేమున్న హాల్వే దగ్గరనే బాయిలర్ రూమ్ ఉంటుంది ఎంట్రన్స్లో. ఎందుకో అక్కడ ఇట్లా తొంగి చూస్తే
వాసన ఇంకెక్కువగా వస్తుంది అక్కడ, కొంచెం అంత పొగ కూడా అయిపోయింది. అయితే నాకు టెన్షన్ అయిపోయి కంగారుతోటి ఆ డోర్ ఓపెన్ చేస్తే మొత్తం బూడిద వలె ఆ బాయిలర్ ఒక టైమర్ అయిపోయి మొత్తం బొగ్గులాగా అయిపోయింది, నల్లగా కాలిపోయి. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా అన్న రీతిగా అలా ఉండేది. ఆ తర్వాత అక్కడ ఉన్న కింద పైప్స్ కూడా మొత్తం కాలిపోయి వాసన వస్తుంది. వెంటనే కేక వేసి వరుణ్ గారికి చెప్పి, ఎందుకంటే మేమున్న ఫ్లాట్స్ ఒక్కటి అంటుకుందంటే మొత్తం ఫ్లాట్స్ అంతా అంటుకుంటుంది. ఐ స్టార్టెడ్ పానికింగ్, ఐ స్టార్టెడ్ షేకింగ్. నాకు ఆయాసం పెరిగిపోతుంది. ఆ తర్వాత వరుణ్ గారి వెంటనే తలుపు కొట్టి బాగా లిటరల్ ఇట్లా వాసన వస్తుంది, ఇట్లా తొందరగా వచ్చినట్టు స్నానం చేస్తున్నా. ఎలా అంటే ఇది ఎమర్జెన్సీ రావాలి అని చెప్పినప్పుడు బయటకు వచ్చి, ఇప్పుడు నేను తడి చేతులతో నేను ఏం చేయలేను అన్నప్పుడు మీరు నమ్మరు, ఎప్పుడో 2 months బ్యాక్ జేడను మేమందరం పార్క్ వెళ్తే వాడు ఒక చిన్న స్టిక్ ఏర్కొని వచ్చాడు. అది నేనే చేశాను. వాడు అది లివింగ్ రూమ్లో ఉంది ఆ స్టిక్. అయితే అది తీసి ఇదెందుకు ఇక్కడ ఇప్పుడు అని పడేద్దాం అని నేను తీసుకొచ్చి హాల్వేలో పెట్టాను. బాయిలర్ రూమ్ ముందు పడేసుకుంటూ వెళ్దాం, రేపు రబిష్ వేసేద్దాం. ఏం చేయాలి, అదే సడన్గా స్టిక్ కనిపిస్తుంది. ఆ స్టిక్తో మెయిన్గా స్విచెస్ 2 స్విచెస్ ఆఫ్ చేసేస్తాం. స్మెల్ ఇంకా ఆగలేదు కానీ వి టర్న్ ఇట్ ఆఫ్. కానీ మాకైతే ఏమీ తెలియదు, నో క్లూ. అది నైట్ అయి ఉంటే మాత్రం మేము ఈ పాటికి శవాలు అయి ఉండేవారు. అది రాత్రి పడుకునే సమయం అయి ఉంటే మాత్రం ఇట్ వాజ్ ఇన్ ద ఈవినింగ్. ఆ తర్వాత ఆఫ్ అయిపోయిందిలే, కూల్ డౌన్ అవ్వాలి బాయిలర్ అని ఊరుకున్నాం. తర్వాత బాయిలర్ వేడిగానే ఉంది కదా అని అనుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయడం, ఇదంతా అసలు ఏమైతుందో ఇప్పుడు తెలియదు. మేము 999కి కూడా చేద్దామని అనుకున్నాం. మళ్ళీ వచ్చి ఇప్పుడు అసలు అదంతా ఇట్ విల్ కాజ్ అన్నెసెసరీ ప్యానిక్ అని అనుకున్నాం. అంటే ఆఫ్ చేస్తామని అనుకున్నాం, బట్ పిలవలేదు, ఫైర్ బ్రిగేడ్ కాల్ చేయలేదు, పిలవలేదు అని నేను స్నానంకి వెళ్ళాను. అంటే నీళ్ళు ఎలా వేడి చేసేద్దామని. తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో, ఎన్ని రోజులు పడుతుందో ఇదంతా ఫిక్స్ అవ్వడానికి బాయిలర్ అనుకుని నేను వెళ్ళి వచ్చాను. అయిపోయింది. మా చిన్న బాబుని పంపించాను, మళ్ళీ పొగ స్టార్ట్ అయింది. వెంటనే ట్యాప్స్ అన్ని ఆఫ్ చేసేస్తాం. అసలు అంటే అక్కడ ఆఫ్ చేసినా కూడా స్టిల్ అది ఇంకా వేడెక్కుతుంది, హీటప్ అవుతుంది అనమాట. అంటే అది మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ స్టిల్ బర్నింగ్ ఈవెన్ మోర్. నేను చూపిస్తుంది అదొకటి. కానీ 2 days తర్వాత నిన్న మార్నింగ్ ఒక ఇంజనీర్ వచ్చి, షీఈ్ అ ఫీమేల్, తను వచ్చి ఎవ్రీథింగ్ అంటే 1 hour ఫిక్స్ చేసేసింది. మేము ఆ థింగ్స్ అన్ని మూవ్ చేసి చూస్తే లోపల నుంచి పైప్స్ అంతా కాలిపోయి మసితో ఉంది. అసలు మాకు అనిపించింది, మీరు నమ్మరు, అసలు ఆ పిక్చర్ కూడా తీసుంటే బాగుంది. ఇంత ఎత్తుంటుంది బాయిలర్ ట్యాంక్, ఇంత సిలిండర్ లాగా, ఇంత పెద్ద, నాట్ ద వన్ యూ సీ నార్మలీ. మాకు చాలా పెద్ద సిలిండర్, ఇంత సిలిండర్ షేప్లో, ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ అన్నమాట, అంత పెద్దది. ఒక్కసారి అసలు ఆ లోపలనే కానీ దే ఆర్ థింగ్స్ ఇన్సైడ్, లెదర్ అండ్ అంటుకునేటివి అన్ని అదర్ థింగ్స్ మేము వాడినవి ఏమైనా అంటుకొని ఉంటే, నైట్ అయి ఉంటే అసలు థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. వాట్ ఎవర్ ద ఎనిమీ హస్ ట్రైడ్ టు కాజ్, నథింగ్ వర్క్డ్. దేవుడు ప్రతిదీ కూడా కొట్ట అనిర్చి వేసే తీసుకొచ్చాడు. We know the enemy is working very hard, but still our God is great, much powerful, supernatural than the enemy. వాడు అపవాది ఒక చోట ఒక్కడే ఉండగలుగుతాడు. యేసయ్య ఆ సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఈజ్ ఓమ్ని పొటెంట్, ఈజ్ ఓమ్ని ప్రెసెంట్, అండ్ అది ఎక్కడైనా కూడా హిస్ ప్రెసెన్స్ విల్ బి దేర్. అపవాది ఒక చోటనే, వాడుకున్న వాడుకున్న అనుచరులే కానీ, భూతం వాటితోటి నడిపిస్తుంటాడు కానీ, బట్ ఆ గాడ్ ఇస్ గ్రేట్ గాడ్.
మా చిన్నోడు అయితే పానిక్ అయ్యి హీ స్టార్టెడ్ షేకింగ్. ఎలా అంటే, ఎందుకంటే మీకు తెలిసి ఇప్పుడు జస్ట్ 2 weeks బ్యాకే చర్చ్లో జరిగిన సంఘటన పట్టుకుని ఎంతో ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాడు. హౌ కెన్ ఐ స్లీప్ మమ్మీ అని అన్నాడు. ఐ కాంట్ స్లీప్, ఐఎమ్ అఫ్రేడ్, వాట్ ఇఫ్ దట్ హ్యాపన్స్ వెన్ వీ స్లీప్ అని అన్నాడు. నో నాన్న ఏం జరగదు అని వాడిని ధైర్యపరిచి హక్ చేసుకుని వాడిని ఓదార్చి చెప్పి ధైర్యపరిచాక నెమ్మదై ప్రార్థన చేసి మోకరించి, దేవా ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు కదా, ఎంత గొప్పని ప్రేమ అని వి స్టార్టెడ్ డిక్లేరింగ్ ఎవ్రీ గుడ్ థింగ్ ద లార్డ్ హస్ డన్. ఆయన ఇది చెప్పుకుంటూ పోతుంటే సమయం సరిపోదు. బట్ వీ వాంటెడ్ టు టెస్టిఫై ఆల్ దిస్ బిఫోర్ యూ. ఈరోజు దేవుడి సన్నిధిలో చెప్తామని మేము వి వెయిట్. దేవుడు నిజంగా నమ్మదగిన వాడు. దయచేసి మా కోసం, కుటుంబం కోసం, సంఘం కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేస్తూ ఉండండి. మర్చిపోకండి, ఈ రోజు వెళ్ళిపోయాక అయిపోయింది అని అనుకోకండి. డూ రిమెంబర్ us in your prayers and may God bless us.